ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నెల 11వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఓటర్ అవగాహన సదస్సులో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా మరి తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఈ నెల 11వ తేదీన ఎన్నికలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో దాదాపుగా 52 లక్షల పైగా ఓటర్లు ఉంటాయి. దాంట్లో మహిళా ఓటర్లు, యువత ఓటర్లే ఎక్కువ ఉన్నాయి. కాబట్టిగా మహిళలు, యువత అందరూ కూడా రేపు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఓటర్కు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంపొందించాలని కూడా కోరుతా ఉన్నాం. ఒకవేళ బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినట్లయితే ఎలక్షన్ కమిషన్ నోటా గుర్తు ప్రవేశపెట్టింది. నోటా గుర్తు వేసి తన నిరసన కూడా తెలియపరచాలి. ఎన్నికలలో బరిలో ఉన్న అభ్యర్థులు అంటే మనం ఓటు వేసేటప్పుడే ఆలోచించి ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. మంచి అభ్యర్థులు ఎన్నుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, పట్టణం అభివృద్ధి అవుతుంది. అంటే ఇటు మున్సిపాలిటీలో వచ్చేసరికి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ఇంకా మౌలిక సౌకర్యాలకు సంబంధించి ఎవరైతే మనకు అందుబాటులో ఉంటే, ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ పార్టీ గుర్తులతో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా పార్టీలో గుర్తుపైన ఓటు వేయాలని చెప్పి నిర్ణయించుకోవడం సరైనది కాదని, వ్యక్తులను ఎవరైతే అభివృద్ధి చేస్తారో అభివృద్ధి చేసే వ్యక్తులను ఎన్నుకుంటే బాగుంటుందని కూడా మేము ఎలక్షన్ వాచ్ కమిటీ తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నికలు అనేవి సజావుగా నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా మన కర్తవ్యం ఏంటి, మనం ఓటు హక్కు వేసి ఓటర్ల శాతం పెంచాలి, ఎలాంటి ప్రలోభాలకు గురి కావాలి. ఎందుకంటే భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు అనేది చాలా ఎక్కువైనది. ఓటు అనేది వజ్రాయుధం లాంటిగా. కాబట్టి మనం ఓటు హక్కు వినియోగించుకొని మన యొక్క ఓటర్ల అంటే ప్రభుత్వాలు ఎన్నుకోవడంలో ఓటుదారుని ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి, ఓటుదారుని ప్రభుత్వాలు దిబ్బబడతాయి. కాబట్టి మనంతా పవర్ఫుల్ రెఫర్లా ఉన్న ఓటు అనేది మనం ఓట్లు వేసేటప్పుడే సరైన వ్యక్తులకు వేసి మనం మంచి అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఎన్నికలు. కాబట్టి ఆలోచించి ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్ రోజున చదవదినంగా ప్రకటిస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్. ఆ రోజు ఇంటి వద్ద ఉండకుండా అందరూ కూడా ఓటు వేసిన తర్వాత తన వ్యక్తిగత పనులకు చూసుకోవాలి తప్ప ఇలాంటి ఓటింగ్లో నమోదు కావాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీల ఎన్నికలలో చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపుగా 90% పైగా ఓటింగ్ నమోదైంది. ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లలో దాదాపు 100% ఎందుకంటే విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, మహిళలు, యువత అందరూ కూడా పట్టణాలలో ఉంటారు. కాబట్టి పట్టణాలలో ఓటింగ్ శాతం తగ్గుతుంది. గ్రామీణ శాతంలో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరు నుంచి ముసలి ఫండ్ పౌరు కూడా ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక భారత పౌరులుగా మేము ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళు వినియోగించుకుంటున్నారు. విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వాళ్ళే ఓటుకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి మనం చదువుకున్న వాళ్ళకి ఓటుకు దూరంగా ఉంటే సరైనది కాదు. దాని పద్ధతి మార్చుకొని ఇప్పటికే జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి, ఓటర్ల శాతం పెంపొందించాలి. ఎందుకంటే ఎన్నికల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసి దాదాపుగా మహిళలకు కావచ్చు, దివ్యాంగులకు కావచ్చు, యువతకు కావచ్చు, అందరికీ కూడా వృద్ధులకు కూడా అంటే ఓటింగ్లో పాల్గొనే వాళ్ళకు అన్నిటికి సంబంధించి ప్రచారాలు కూడా విస్తృతంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండదు అధికారులు. ఎందుకంటే వృద్ధులు ప్రత్యేక ఏర్పాట్లు, మహిళలకు అదే దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లయితే వాళ్ళు ఓటింగ్లో ఎక్కువ పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రచారం అనేది విస్తృతమైన ప్రచారం అనేది ఓటర్లకు అవగాహన సదస్సులు, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఇలాంటివి అన్నీ కూడా ఏర్పాటు చేసినప్పుడే ఈ వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, దివ్యాంగులు కానీ, మన మహిళలు కానీ ఓటింగ్లో పాల్గొనడానికి, వృద్ధులు కానీ పాల్గొనడానికి వాళ్ళు ముందొస్తారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ సూచన ఏంటంటే అన్ని వృద్ధులకు, దివ్యాంగులకు తప్పకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మహిళలు, యువత ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరూ ఓటు హక్కు వేసి ప్రతి ఒక్కరు ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మన ఓటు అమ్ముకొని మన భవిష్యత్తును నమ్ముకోవద్దు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో
పొందుపరిచింది. ఓటు విలువ అనేది ఎలాంటిదంటే ఓటు అనేది వేసి వినియోగించుకొని ఉపయోగించుకోవాలి, కానీ ఓటు అమ్ముకొని బానిసలా బతకొద్దని చెప్పేసి భారత రాజ్యాంగంలోనే రాసి ఉన్నది. కాబట్టి మనందరం కూడా భారత పౌరులుగా ఓటు హక్కు అనేది వేసి వినియోగించుకోవాలి. ఇప్పుడు దాదాపు మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఇప్పుడు ఇనామినస్ అంటే ఏకగ్రీవంలో అవుతూ ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు కోదాడ టౌన్ కావచ్చు, మున్సిపాలిటీ చోటుపల్లి, జాగిరిగుట్ట, అదేవిధంగా ఆలయ మున్సిపాలిటీలలో కూడా ఏకగ్రీవం అయితే ప్రజలే రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతా ఉన్నారు. అది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజలు ప్రజలు ఓట్లేసి ఎన్నుకోబడేవాడే ప్రజాప్రతినిధులు. అలాంటి ప్రజాప్రతినిధులు అధికారులను ప్రలోభాలకు గురి చేసి ఏకగ్రీవం ఇనామినేషన్ చేయడం అంటే ప్రజలు ఒప్పుకుంటే చేయడం మంచిదే పద్ధతి. కానీ మనం ప్రజలు ఒప్పుకోకుండా కూడా బలవంతంగా అధికారులను ప్రలోభాలకు గురి చేసి ఏకగ్రీవాలు చేయడం అనేది సరైనది కాదు. ఇది బరిలో ఉన్న అభ్యర్థులందరూ కూడా సరి చేసుకోవాల్సిన అవసరమైన ఎంతైనా ఉన్నది. కాబట్టి ఎన్నికలో ఉన్న బరిలో ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ వ్యయం ఎంత ఖర్చు చేయాలో పొందుపరిచింది ఎన్నికల అప్డేట్. కాబట్టి అలాంటివి ఖర్చు చేయాల్సినది కూడా సరే చూసుకొని ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఒక ప్రచారం అయిన చోటుకి మరొకరు వెళ్ళకుండా ప్రశాంతమైన వాతావరణంలో అభ్యర్థులు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మసీదులు, చర్చిలు, దేవాలయాలు అలాంటి వద్ద కూడా ఎలాంటి పోస్టర్లు, కట్అవుట్స్ కూడా ఏర్పాటు చేయకూడదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ యొక్క నియమనిబంధనలు లోబడే ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది. అందుకు గాను సిబిసి ల్యాబ్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టింది. కాబట్టి ఈ ప్రవేశపెట్టిన ఎలక్షన్ కమిషన్ అనేవి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ కొన్ని చోట్లల్లో కొన్ని ఇబ్బందులు అధికారులు ప్రజాప్రతినిధులు ఈ బరిలో ఉన్న అభ్యర్థుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఓటర్కు దూరంగా ఉంటున్నారని కూడా మేము ఎక్కడైతే ప్రచారాలు నిర్వహించాము, విస్తృతమైన ర్యాలీలు, సభలు, సమావేశాలు, వాళ్ళ ప్రలోభాలకు గురి చేయకుండా ఎలాంటి ప్రలోభాలు సజావుగా ఓటర్కు వినియోగించుకునే విధంగా అందరూ కూడా ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు అందరూ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఓటర్స్ అందరూ కూడా ఓటర్కు వేసి ఓటు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంపొందించాలి. మనం ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటింగ్లో పాల్గొనాలి. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మనం ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వ పాలన, పారదర్శకత, జవాబుదారితనం, అదే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం మన లక్ష్యం కాబట్టి ఇటు ఎవరైతే అభివృద్ధి చేస్తారో తాగునీరు కావచ్చు, స్ట్రీట్ లైన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, విద్య, వైద్యం ఇలాంటి మౌలిక సౌకర్యాలు ఎవరైతే చేస్తారో సరైన అభ్యర్థులు వ్యక్తిగతంగా ఈ పార్టీ గుర్తులపైన వస్తున్నాయి. కాబట్టి పార్టీ గుర్తులు కాకుండా వ్యక్తిగతంగా ఎవరు మనకు అభివృద్ధి చేస్తారో వాళ్ళని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మనందరూ కూడా మరొకసారి సూచన ఏంటంటే ఓటర్ మహాశయులకు ఎలాంటి ప్రలోభాలు, డబ్బు, మద్యం, ఇతరత వస్తువులకు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా సజావుగా జరిగే ఎన్నికలలో, పారదర్శకంగా జరిగే ఎన్నికలలో మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని చెప్పి ప్రజాస్వామ్యం మనకి ఓటు విలువ రావట్గా ఓటు వేసి మనందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కూడా కోరుతాను. థ్యాంక్ యూ.